సినిమాలతో బిజీ అవుతారా లేదంటే పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకుంటారా? ఎందుకని ఈమె ఆఫ్టర్ మ్యారేజ్ ఒక్క ప్రాజెక్ట్ కూడా సైన్ చేయలేదు? కావాలనే బ్రేక్ తీసుకుంటున్నారా లేదంటే నటనకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారా? కీర్తి సురేష్ కెరియర్ కు ఈ బ్రేక్ ఇంకా ఎన్నాళ్ళు ఉండబోతోంది? హిట్ ఫ్లాప్లతో పని లేకుండా కీర్తి సురేష్ కు మంచి గుర్తింపే ఉంది. మరీ ముఖ్యంగా మహానటి తర్వాత కీర్తికి ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ అలా సెట్ అయిపోయారు. ఆమె ఏ సినిమా చేసినా ఫలితంతో సంబంధం లేకుండా తన పాత్రకు న్యాయం చేస్తారు. పైగా ఈ మధ్యే గ్లామర్ డోస్ కూడా పెంచేశారు కీర్తి. బేబీ జాన్ నుంచి కీర్తి సురేష్ 2.0 కనిపిస్తున్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు చేసిన బేబీ జాన్ లో కీర్తి గ్లామర్ షో మామూలుగా లేదు. సినిమా ఫ్లాప్ అయినా కీర్తి సురేష్ గ్లామర్ మాత్రం బ్లాక్ బస్టర్. బాలీవుడ్ లో అమ్మడి పేరు బాగా వినిపిస్తోంది ఇప్పుడు. అనాలే గాని అక్కడి నుంచి ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకున్నారు కీర్తి. పెళ్లి తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ ఏవి సైన్ చేయలేదు కీర్తి సురేష్. ప్రస్తుతానికి మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారంతే. పైగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు భర్తతో కలిసి ఫోటోషూట్స్ చేస్తూనే ఉన్నారు కీర్తి. మొన్న మధ్య పొంగల్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్న కీర్తి తాజాగా మరో ఫ్యామిలీ వేడుకలో భర్త యాంటోనీతో కలిసి చిందులేశారు. కీర్తి సురేష్ యాంటోనీ తట్టిల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ ఈవెంట్లోనూ గ్లామర్ షోలో తగ్గేదేలే అన్నారు కీర్తి. ఇక సినిమాల విషయానికొస్తే ఎప్పుడో సైన్ చేసిన రివాల్వర్ రీటాతో పాటు కన్నివేడి సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ విషయంపై కీర్తి స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చూపిస్తున్నా కూడా మన దర్శకులు మాత్రం అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాలు తీస్తే అదో తృప్తి అంటున్నారు. అందుకే ఇక్కడ ఎంత క్రేజ్ ఉన్నా ఓసారి అలా బాలీవుడ్ కి హాయ్ చెప్పొస్తాం అంటున్నారు. తాజాగా ఇదే దారిలో మరో దర్శకుడు కూడా వెళ్ళబోతున్నాడు. మరి ఆయన ఎవరో తెలుసా? బాలీవుడ్ లో తెలుగు దర్శకులకు మామూలు క్రేజ్ లేదు ఇప్పుడు. మేం టాలీవుడ్ నుంచి వస్తున్నాం అని చెప్పేలోపే మన దర్శకులపై ఖర్చు వేస్తున్నారు బాలీవుడ్ హీరోలు. మనోళ్ళ బ్రాండ్ ఆ రేంజ్ లో ఉంది అక్కడ. రాజమౌళి వేసిన విత్తు సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ లాంటి దర్శకుల పుణ్యమాని చెట్టుగా మారింది ఇప్పుడు. ఈ నీడలోనే చాలా మంది దర్శకులు బాలీవుడ్ వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు దర్శకులు చాలా మంది బాలీవుడ్ వెళ్లారు. అంతెందుకు, ప్రస్తుతం సన్నీ డియోల్తో జాట్ అంటూ అద్దిరిపోయే మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. వీరసింహారెడ్డి తర్వాత నేరుగా బాలీవుడ్ లో ల్యాండ్ అయ్యారు గోపీచంద్. గదర్ 2 తర్వాత సన్నీ డియోల్ నటిస్తున్న జాట్ పై అంచనాలు మామూలుగా లేవు. వంశీ పైడిపల్లి కూడా ప్రస్తుతం బాలీవుడ్ సినిమా కోసమే ప్రయత్నిస్తున్నారు. ఆమీర్ ఖాన్ తో ప్రాజెక్టు ఓకే చేయించుకునే పనిలో ఉన్నారు వంశీ. తాజాగా బాబీ సైతం బాలీవుడ్ వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ మొన్న సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ మంచి మాస్ హిట్ కొట్టారు. డాకు మహారాజ్ తర్వాత నెక్స్ట్ సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బాబీ. ప్రస్తుతానికి ఈయన ఓ హిందీ సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. బాబీ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ రావాలంటే మరో 2 నెలల టైం పట్టేలా ఉంది. వరుస ఫ్లాప్లు వస్తున్నా తగ్గేదేలే అంటున్నారు సూర్య. గ్యాప్ ఎంత తక్కువ తీసుకుంటే అంత వేగంగా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అనేది సూర్య ప్లాన్. ప్రస్తుతం ఇదే చేస్తున్నారు ఈయన. పైగా ఈయన స్పీడ్ చూసి ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. కంగువా గాయం నుంచి కోలుకోవాలంటే వరుస సినిమాలు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదంటున్నారు ఈయన. సూర్య ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగులోనూ అదిరిపోయే మార్కెట్ ఈయన సొంతం. కాకపోతే ఆ మార్కెట్కు సరిపోయే సినిమాలే ఈ మధ్య రావట్లేదంతే. సూర్య రేంజ్కు తగ్గ సినిమా పడితే ఈ రోజుకు కూడా రెస్పాన్స్ ఎలా ఉంటుందో విక్రమ్ క్లైమాక్స్ లో రోలెక్స్ క్యారెక్టర్ను చూస్తే చాలు. సూర్యకు సరైన హిట్ వచ్చి దశాబ్దం దాటేసింది. మధ్యలో ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు అద్భుతాలు చేసినా అవి ఓటీటీలో వచ్చాయి. ప్రస్తుతం ఈయన ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఒకేసారి 3-4 ప్రాజెక్టులు చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన కంగువా దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్తో రెట్రో సినిమాను పూర్తి చేశారు సూర్య. కంగువాపై భారీ ఆశలు పెట్టుకున్న సూర్యకు అది మామూలు షాక్ ఇవ్వలేదు. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. దాంతో ప్రయోగాలు కాదని కమర్షియల్ కథల వైపు వస్తున్నారు సూర్య. కార్తీక్ సుబ్బరాజ్తో రెట్రో అనే గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ 4 నెలల్లోనే పూర్తి చేశారు సూర్య. ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండగానే మరో సినిమా పూర్తి చేస్తున్నారు సూర్య. ప్రస్తుతం కమేడియన్ కమ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీతో ఓ సినిమా చేస్తున్నారు సూర్య. ఈ సినిమా షూటింగ్ కూడా అప్పుడే సగం పూర్తయింది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు సూర్య. మరి ఇందులో ఏది ఆయన కోరుకున్న విజయం తీసుకొస్తుందో చూడాలి. కొందరు హీరోలకు నటించడానికి సమయం సరిపోవట్లేదు. అందుకే ఏడాదికొకసారి రండి అంటే కాదు 2 ఏళ్లకోసారి వస్తామంటున్నారు.
ఇలాంటి టైంలోనూ ఓవైపు నటుడిగా, మరోవైపు దర్శకుడిగా, ఇంకోవైపు నిర్మాతగా ఇలా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్న హీరో ఒకరున్నారు. పైగా అన్ని ఇండస్ట్రీస్ కవర్ చేస్తున్నారు. మరి ఆయన ఎవరో తెలుసా? ధనుష్, ది ఆల్రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈయనకు సరిగ్గా సరిపోయే పేరిది. ఎందుకంటే 1, 2 కాదు, చాలా పనులు ఒకేసారి చేస్తుంటారు ధనుష్. ఇప్పుడు కూడా చూడండి, నటుడిగా అన్ని భాషల్లోని సినిమాలు చేస్తూనే దర్శకుడిగాను ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేస్తున్నారు ధనుష్. పాపాండి సినిమాతో దర్శకుడిగా మారిన ధనుష్ రాయన్తో గత ఏడాది బ్లాక్ బస్టర్ కొట్టారు. తాజాగా జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ క్యూట్ లవ్ స్టోరీతో వస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదల కానుంది ఈ చిత్రం. పవీష్, అనిఖా సురేంద్రన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నారు ధనుష్. దర్శకుడిగానే కాదు, నటుడిగానూ ఫుల్ బిజీగా ఉన్నారు ధనుష్. తెలుగులో ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కుబేరా సినిమా చేస్తున్నారు. ఇక తమిళంలో స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడాయిలో నటిస్తున్నారు ధనుష్. ఈ 2 ఇదే సమ్మర్లో విడుదల కానున్నాయి. ఇందులో కుబేరాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీ నుంచి కూడా ధనుష్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రాంజనా ఫేమ్ ఆనంద్ ఎల్ రాయ్ తో తేరే ఇష్క్ మే సినిమా చేస్తున్నారు ధనుష్. కృతి సనన్ ఇందులో ధనుష్ కు జోడీగా నటిస్తున్నారు. నవంబర్ 28న విడుదల కానుంది తేరే ఇష్క్ మే. మొత్తానికి దర్శకుడు, నటుడు, నిర్మాత ఇలా అన్ని పాత్రల్లో బిజీగా ఉన్నారు ధనుష్. కేజీఎఫ్ 2 తరువాత యష్ ఏం చేస్తున్నాడు? ప్రైమ్ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఒక్క సినిమాపై ఎందుకంత టైం తీసుకుంటున్నాడు అంటూ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చారు రాకింగ్ స్టార్. ఒకేసారి 3 సినిమాలతో వస్తున్నారు ఈయన. కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్ గా అలా ఉండిపోతాయి. ప్రభాస్ కు బాహుబలి, అల్లు అర్జున్ కు పుష్ప, యష్ కు కేజీఎఫ్. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలోనే కాదు, పక్క ఇండస్ట్రీలో కూడా జెండా పాతారు వీళ్లంతా. ఈ ఇమేజ్ ను బట్టే వాళ్ల కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యష్ కూడా అంతే. ప్రస్తుతం ఈయన 3 సినిమాలు చేస్తున్నారు. కేజీఎఫ్ 2 వచ్చి 3 ఏళ్లు కావస్తోంది. ఈ గ్యాప్ లో సలార్తో వచ్చారు ప్రశాంత్ నీల్. ఆయన మరో 2-3 సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ యష్ నుంచి అప్డేట్స్ మెల్లగా వస్తున్నాయి. టాక్సిక్ సినిమా చేస్తున్నారు, కానీ దానిపై పెద్దగా అప్డేట్స్ రావట్లేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తోనే బిజీగా ఉన్నారు రాకింగ్ స్టార్. టాక్సిక్ సినిమాను మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ముంబైలో జరిగింది. అయితే కొన్ని సీన్స్ నచ్చకపోవడంతో రీషూట్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రామాయణ్లోనూ నటిస్తున్నారు యష్. ఇందులో రావణుడిగా నటిస్తున్నారు ఈయన. అంతేకాదు, రామాయణ్ సినిమాకు యష్ సహనిర్మాత కూడా. నితీష్ తివారీ వచ్చి కథ చెప్పినప్పుడు రావణుడి పాత్రను ఉన్నదున్నట్టు తీస్తే తాను నటిస్తానని చెప్పినట్టు యష్ తెలిపారు. వాళ్ల విజన్ నచ్చి తాను కూడా ఈ సినిమాలో భాగమయ్యానని, రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపిస్తున్నారని తెలిపారు యష్. అలాగే కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చారీనా. చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.